నాగ చైతన్య వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల తన 24వ సినిమా కూడా ప్రకటించాడు. అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ మూవీ పాన్ ఇండియా వైడ్గా వచ్చే నెల భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. అయితే ఈ మూవీ రిలీజ్ కు ముందే నాగ చైతన్య నెక్స్ట్ మూవీని లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. కార్తిక్ వర్మ దండు దర్శకత్వంలో రూపొందబోతున్న నాగ చైతన్య నెక్స్ట్ మూవీకి మేకర్స్ క్రేజీ టైటిల్ ను అనుకుంటున్నట్లు ఫిలిం నగర్ సర్కిల్లో రూమర్స్ వినిపిస్తున్నాయి. విరూపాక్ష ఫేమ్ డైరెక్టర్ కార్తిక్ వర్మ దండు దర్శకత్వంలో తన నెక్స్ట్ మూవీని చేయబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసిన సంగతి తెలిసిందే. షూటింగ్ లాంఛనాలతో మూవీ స్టార్ట్ అయింది కూడా. ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లపై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు. అజనీష్ లోక్నాథ్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నారు. 2025 చివర్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అయితే ఇంకా ఈ మూవీకి మేకర్స్ టైటిల్ ను ఖరారు చేయలేదు. తాజా సమాచారం ప్రకారం నాగ చైతన్య కార్తిక్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాకు వృషకర్మ అనే టైటిల్ ను చిత్ర బృందం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే కార్తిక్ గత చిత్రం విరూపాక్ష అనే పవర్ఫుల్ టైటిల్స్ తో ఆడియన్స్ ని ఇట్టే అట్రాక్ట్ చేసింది. మరి ఇప్పుడు వృషకర్మ అనే ఈ టైటిల్ జనాలను ఆకట్టుకోగలదా అనే అయోమయంలో ఫిలిం నగర్ సర్కిల్స్ లో టాక్ నడుస్తుంది. దీంతో ఇంకా ఈ టైటిల్ ని లాక్ చేయలేదు. కానీ ప్రస్తుతం వృషకర్మ అనే టైటిల్ తో పాటు మరికొన్ని టైటిల్స్ ని మేకర్స్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. తాండేల్ మూవీ రిలీజ్ అయ్యాక నాగ చైతన్య చిన్న బ్రేక్ తీసుకొని తన నెక్స్ట్ మూవీని మొదలు పెట్టబోతున్నారని సమాచారం. ఈ చిత్రం మైథలాజికల్ థ్రిల్లర్ తెరకెక్కనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఓ పోస్టర్ను పంచుకుంది. ఈ పోస్టర్లో ఒక అద్భుతమైన కన్ను ప్రతీకతో పాటు రాక్ క్లైంబింగ్ టూల్స్లో ఓ పర్వతంపై నిలబడి ఉన్న నాగ చైతన్య కనిపించారు. ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది. విరూపాక్ష తరహాలో మిస్టికల్ థ్రిల్లర్ జానర్ కిందకు వస్తుందని సమాచారం. దర్శకుడిగా కార్తిక్ దండుకి విరూపాక్ష రెండో సినిమా. ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.